ప్రాబ్లం అయితే కన్నా, ఎందుకంటే ఇతను ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కాబట్టి తప్పకుండా వెళ్లాల్సిందే అని చెప్పి జస్ట్ ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు చూస్తున్నాం వెహికల్ వెళ్తున్నది, ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు మొత్తం. ఇక్కడ నుంచి ఇదే ఇప్పుడు వెహికల్ వీడియో జర్నలిస్ట్ మీకు చూపిస్తున్నాడు. రిమ్స్లో నుంచి ఇప్పుడే బయలుదేరుతారు. ఇక్కడ నుంచి రాజంపేటకు తీసుకెళ్తారు. రాజంపేట యథావిధిగా సబ్ జైలుకి వెళ్తున్నారు. ఎవరైతే మొదటి నుంచి ఇతను తీసుకొచ్చిన వెంకటేశ్వర్లు సిఐ, రైల్వే కోర్టు సిఐ వెంకటేశ్వర్లు మనతో మాట్లాడడం జరిగింది. అతను మొత్తం రిమ్స్లో రాజంపేటలో, అప్పుడు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించినప్పుడు రాజంపేటలో టెస్టులు చేశాము. ఆ తర్వాత రిమ్స్కి వచ్చిన తర్వాత, ఎందుకంటే స్కాన్ సంబంధించి రిమ్స్ అక్కడ రాజంపేటలో చిన్న హాస్పిటల్స్ కాబట్టి ఎంఆర్ఐ స్కాన్స్ చాలా ఉండవు అని చెప్పి కడప రిమ్స్కు తరలించారు. దేనికైనా మంచిదని చెప్పి. కానీ అప్పుడే డ్రామా అని పోలీసులకు కూడా తెలిసింది, ఇది ఒక పెద్ద డ్రామా అని. సార్ రిమ్స్లో అన్ని టెస్టులు చేశారు, అన్ని రక్త పరీక్షలు చేశారు, హార్ట్కు సంబంధించి అన్ని టెస్టులు చేశారు, ఎక్కడే కానీ మొత్తం అన్ని నార్మల్ అని చెప్పారు. అంటే అప్పుడు సిఐ చెప్పడం జరిగింది, ఇది పెద్ద నాటకము, కేవలం డ్రామా వేశారు, ఇదంతా ప్లాన్ జరిగింది, మొత్తం హై డ్రామా, ఇదంతా డ్రామా నడిపాడు ఈయన నటుడు కాబట్టి డ్రామా నడిపా అని చెప్పి. ఏమో వాస్తవంగా పోలీసులు సిఐ చెప్పిన ప్రకారం ఏదో అంతా డ్రామా అని తేలింది. ఇప్పుడే జస్ట్ రిమ్స్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇతన్ని ఇంకా పోయి రాజంపేట యథావిధిగా సబ్ జైల్లో వదులుతామని చెప్పిగా సిఐ చెప్పడం జరిగింది. శ్రీహరి రైట్ శ్రీనివాస్, చూద్దాం. ఎందుకంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటే ఆయన ఖచ్చితంగా వైద్య సేవలు అందించాల్సిందే. తర్వాత చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి, చట్ట ప్రకారం అన్నీ ఉంటాయి. కానీ ఈ రకంగా ఎందుకు అసలుకి మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం, అరెస్టు వెళ్ళినప్పటి నుంచి కావచ్చు, ఆ తర్వాత ఆయన విచారిస్తున్నటువంటి సందర్భంలో కానీ ఇప్పుడు కానీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు పోసాని అంటే ఏం చెప్తారు? అంటే పోసాని ఇప్పుడు మనం చూస్తున్నాం, హైదరాబాద్లో అరెస్ట్ నైట్ చేసినప్పటి నుంచి కేవలం 7 గంటల్లో కారు అయితే 6-7 గంటల్లో వచ్చేస్తుంది. సో 14-15 గంటలు పట్టింది. మరుసటి దినం 12కి రావడం జరిగింది ఓబులవారిపల్లి పిఎస్కి. అంటే ఈ వైసీపీ వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆయనకి మొదటి నుంచి అరెస్ట్ అయినా నుంచి ఉన్నారు. ఆయన వైసీపీ కార్యకర్త కదా, సభ్యత్వానికి మొత్తం రాజీనామా చేసినప్పటికీ స్వయంగా జగనే తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వము మనందరం పార్టీలో ఉండి లేకపోతే ఇతరులు చేయాలని చెప్పి ఆ రోజు రాత్రే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడు చేశాడు జగన్. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చేశారు. ఆ తర్వాత వైసీపీ నాయకులు ఇక్కడ స్థానిక ఎప్పుడైతే తీసుకొచ్చారో వైసీపీ నాయకులు మొత్తం వైసీపీ వాళ్ళు కర్నూలు జిల్లాలో ఇక్కడ దారిలో కూడా ఉన్నారు, అడ్డగిస్తారని చెప్పి పోలీసులు పాపం ఎక్కడెక్కడెక్కడో చాలా జిల్లాలు తిరుక్కొని వచ్చారు. 3 జిల్లాలు తిరిగి వచ్చారు. తిరిగి ఎక్కడో షార్ట్ దారిలో వచ్చి మరుసటి దినం మధ్యాహ్నానికి ఓబులవారిపల్లి పిఎస్లో వదిలారు. మొత్తం ఆయన మొత్తం అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా మొత్తం పెద్ద హైడ్రామాలు అంతా నడిచాయి మొత్తం. కాబట్టి ఇతనికి సంబంధించి శ్రీహరి గారు ఒక్కసారి డాక్టర్ వస్తున్నారు, ఇదైతే ఎవరు టెస్టులు చేశారో సరే అసలు ఏం టెస్టులు చేశారు, ప్రాథమికంగా అందిన రిపోర్ట్ ఏంటో కూడా ఒకసారి డాక్టర్ గారితో కూడా మనకు మాట్లాడించండి. ఒక్క సెకండ్ వస్తున్నారు, డాక్టర్ గారు వస్తున్నారు. రైట్ ప్లీజ్ 1 మినిట్ అమ్మా. ఏం టెస్టులు సరే మనం చూస్తున్నాము, ఒకసారి కనుక్కుందాం అసలు ఏంటి అనేది. మొత్తం అయితే మనకు డ్రామా అనేది తెలిసింది. ఏం టెస్టులు చేశారు ఒకసారి కనుక్కుందామండి. డాక్టర్ గారు ఆయనకి ఏం టెస్టులు చేశారు, పోసానికి ఏం నా అక్యూట్ ఏమీ లేదండి, చెస్ట్ పెయిన్తో వచ్చారు. ఆల్రెడీ స్టెంట్ వేసున్నారు, ఈసీజీ అవి తీయించాము, ఎకో తీయించాము, ర్యాపిడ్ ట్రోపోనిన్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది అది చేయించాము, ఇంకా అల్ట్రాసౌండ్ అబ్డమన్ అవన్నీ చేయించాము. అందులో అంతా ఇప్పటికైతే అక్యూట్గా ఏం లేదండి. అంటే అన్ని నార్మల్ వచ్చాయండి? నార్మల్ అంటే ఆల్రెడీ ఆయన హార్ట్ పేషెంట్ ఓకే అండి, స్టెంట్ వేసున్నారు. ఇప్పటికైతే ఈ రోజుకైతే అన్ని నార్మలే కదా? ఇప్పుడు ప్రజెంట్ అక్యూట్గా ఏం లేవండి. మన డిఏపి వాళ్ళు, ఫిజిషియన్, కార్డియాలజిస్ట్, ఆంకో సర్జికల్ సారు, ఈఎన్టీ సారు వాళ్ళందరూ వచ్చి పేషెంట్ ఎగ్జామిన్ చేసి ఎంత చెప్పారండి. శ్రీహరి గారు మనం చూసాము, మేడం చెప్పారు మొత్తం టెస్టులు అయితే అన్నీ చేయించాము. అయితే కార్డు పేషెంట్ అయినప్పటికీ ఈ రోజుకు మాత్రం ఎలాంటి సమస్య లేదు అతనికి అని చెప్పి డాక్టర్ కూడా మనకు నిర్ధారించడం జరిగింది. ఎందుకంటే అక్కడ డాక్టర్ పరిశీలించిన వ్యక్తి కాబట్టి వాళ్ళు కూడా మనకు చెప్పడం జరిగింది. అలాగే సిఐ కూడా సేమ్ అదే అంతా నాటకం అనేది మనకు సిఐ స్వయంగా చెప్పడం జరిగింది. శ్రీహరి గారు రైట్ శ్రీనివాస్. సో ఇప్పటికైతే ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం అయితే
ఇబ్బంది లేదు అనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. అక్కడ చాలా స్పష్టంగా పరీక్షలు నిర్వహించినటువంటి వారిలో ఉన్నటువంటి వారు కూడా స్పష్టం చేశారు. ఇక ఈయన వ్యవహరిస్తున్న తీరు